నరేంద్ర మోడీ 1 బై 1 ప్రజలకి భారాలు తగ్గించే పనిలో పడ్డారు. ఒకటి, మోడీ వచ్చిన తర్వాతనే రైతులకి నేరుగా 6,000 రూపాయలు డబ్బులు వేసేదైనా, అట్లాగే ఉపాధి హామీ పథకం డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే వేసేటటువంటి సిస్టమ్ అయినా తీసుకుని వచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు స్కూళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి జిల్లాకి మెడికల్ కళాశాలకి ఫండింగ్తో సహా, అలాగే మన ఏరియా హాస్పిటళ్ళు, అలాగే విలేజ్ హాస్పిటల్స్, ఇవన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే కాకుండా తాజాగా జరిగినటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటిది ఈ భారాలు తగ్గించడం. టోల్గేట్ భారాలు ఆగస్టు 15 నుంచి తగ్గించుకొచ్చారు. ఇప్పుడు 3,000 రూపాయలు పెడితే 200 టోల్గేట్లు, అంటే 15 రూపాయలతో పని అయిపోయేటటువంటి పరిస్థితి. అదొక భారీ భారం. ఇదివరకు హైదరాబాద్ వెళ్ళొచ్చామంటే 750 రూపాయలు ఖచ్చితంగా అయిపోయేది, వెళ్ళి రావడం అనేటటువంటిది లెక్కేసుకుంటే కనుక. 4 సార్లు వెళ్ళి వస్తే దాదాపుగా 3,500 అయిపోయేది. అట్లాంటిది ఇప్పుడు భారీ ఉపయోగం. విజయవాడ గుంటూరు పోతే 10 సార్లు పోయామంటే ఒక 1,200 రూపాయలు అయిపోయేటటువంటి స్టేజ్ నుంచి మార్చుకొచ్చినటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు తాజాగా ఆయన చెప్తున్నట్టు దీపావళి జిఎస్టీ, దాని మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు పబ్లిక్ కూడా. జిఎస్టీకి సంబంధించి 2 స్లాబులు ఉంటాయన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆశలు పెరిగినాయని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.